అది పేరుకే ఉద్యోగులు పెన్షనర్ల కోసం ఏర్పాటు చేసిన వెల్నెస్ సెంటర్. కానీ రోగులు అక్కడికి వెళ్లాలంటే మాత్రం ఒకటికి 100 సార్లు ఆలోచించాల్సిందే. ఒకవేళ వెళ్లినా వైద్యుల కొరతతో చికిత్స కోసం నానా అవస్థలు పడాల్సిందే. బీపీ, షుగర్ వంటి సాధారణ మందులు సైతం బయట కొనుక్కోవాల్సిందే. సమస్యలకు నిలయంగా మారిన నిజామాబాద్ వెల్నెస్ ఆసుపత్రిపై ప్రత్యేక కథనం. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వెల్నెస్ సెంటర్లో సమస్యలే స్వాగతం పలుకుతున్నాయి. ఉద్యోగులు, పింఛనర్లు, పాత్రికేయుల ఆరోగ్య పథకం కింద ఏర్పాటు చేసిన ఈ కేంద్రం రేకుల షెడ్డుకే పరిమితమైంది. గతంలో రెవెన్యూ అతిథి గృహంలో 10 ఏళ్ల పాటు సేవలందించగా ఆ తర్వాత ఎక్కడ స్థలం దొరికితే అక్కడికి మార్చుతూ ఉన్నారు. ఏళ్లుగా పక్కా భవనం నిర్మించకపోవడంతో ఈ వెల్నెస్ కేంద్ర నిర్వహణ పెద్ద సవాలుగా మారింది. సదుపాయాలు లేకున్నా మందులైనా సరిపడా ఇవ్వకపోవడం వల్ల రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ వెల్నెస్ సెంటర్కి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి రోగులు వస్తూ ఉంటారు. కానీ రోగుల సంఖ్యకు అనుగుణంగా వైద్య సిబ్బంది లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. మొత్తం 14 మంది వైద్యులు ఉండాల్సి ఉన్నా ప్రస్తుతం 2 మాత్రమే విధుల్లో ఉంటున్నారు. స్పెషలిస్టు డాక్టర్లు లేకపోవడంతో నాణ్యమైన వైద్యం అందడం గగనంగా మారింది. ఈ వెల్నెస్ సెంటరు నిజామాబాద్, కామారెడ్డి ఈ 2 జిల్లాలకు సంబంధించి దాదాపు 1,00,000 మంది లబ్ధిదారులు దీంట్లో ఉన్నారు. దురదృష్టం ఏంటంటే దీంట్లో దాదాపు 14 మంది స్పెషలిస్ట్ డాక్టర్లు ఉండాలి. ఆ స్పెషలిస్ట్ డాక్టర్లు మొట్టమొదటి నుంచి లేరు, కానీ ఎంబీబీఎస్ డాక్టర్లు మాత్రం 4 ఉన్నారు. కానీ ఈ ఎంబీబీఎస్ డాక్టర్లు ఇప్పుడు అసలు ఒక్కడు కూడా లేరు. ఇప్పుడు మాకు వైద్యం చేస్తుంది, ఓపీ రాస్తుంది ఎవరంటే డెంటల్ డాక్టర్లు. ఇది కరెక్ట్ కాదు. మేము అందుకనే ఈ యొక్క వెల్నెస్ సెంటర్ని పటిష్టపరిచే దానికోసం డాక్టర్లని పర్మనెంట్గా నియమించాలని చెప్పి డిమాండ్ చేస్తూ మేము జిల్లా కలెక్టర్ గారికి, హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి అనేక పర్యాయాలు మేము రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. ఆ రిప్రజెంటేషన్స్ మీద ఎలాంటి ఇది లేదు, రెస్పాన్స్ లేదు. నిజామాబాద్ వెల్నెస్ సెంటర్ లోపల అందుబాటులోపల సరి అయినటువంటి మెడిసిన్స్ కానీ, మిగతా ఇంజెక్షన్స్ కానీ అవన్నీ కూడా అందుబాటులో లేవు. అన్ని రకాలైనటువంటి మందులతోని, మంచి సౌకర్యాలతోని దీన్ని చేయాలని మేము అనేక సార్లు మేము కలెక్టర్ గారికి, తర్వాత సూపరింటెండెంట్ గారికి విన్నవించుకోవడం జరిగింది. వీటి గురించి వారు సరైనటువంటి చర్య తీసుకోవడం లేదు. అట్లా తీసుకోవాలని మేము తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ తరఫున మేము గవర్నమెంట్కు డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రస్తుతం నిజామాబాద్ నగరపాలక సంస్థ కార్యాలయం వెనకాల ఈ వెల్నెస్ సెంటర్ కొనసాగుతుంది. ఉమ్మడి జిల్లాలోని పింఛనర్లు, ఉద్యోగులు, పాత్రికేయులు, వారి కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికే వైద్యం కోసం వస్తూ ఉంటారు. రేకుల షెడ్డులో నడుస్తున్నందున వైద్యులు కూర్చునేందుకు కూడా స్థలం లేని పరిస్థితి దాపురించిందే. రోగులు లోపలుంటే కొందరు వైద్య సిబ్బంది బయటే నిరీక్షించాల్సి వస్తుంది. ఎండలు మండుతున్న వేళ నిలబడ్డానికి నీడ కూడా లేదు అని రోగులు వాపోతున్నారు. వైద్యులను కేటాయించాలి అని అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని పెన్షనర్లు చెబుతున్నారు. రోగులు క్రమం తప్పకుండా వాడే మందులు కూడా అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది. ఇక్కడికి ప్రత్యేకంగా లేడీస్ ఎంతో మంది వస్తున్నారు. ఇప్పుడు చూడండి లేడీస్ ఎంతమంది ఉన్నారు, అలాగే వయోవృద్ధులు ఎంతమంది ఉన్నారో చూడండి. వీళ్ళందరికీ ఫెసిలిటీస్ లేక ఈ షెడ్ కిందనే గోడమట్టి నిలబడి, ఎండలో నిలబడి రిజిస్ట్రేషన్ చేయించుకోవడం కానీ, మందులు తీసుకోవడానికి కానీ ఈ ఎండలో నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. అదేవిధంగా ఇంతమంది లేడీస్ ఉంటే కనీసము బాత్రూమ్, టాయిలెట్స్ సౌకర్యాలు కూడా కల్పించినటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు. రానున్న రోజుల్లో ఈ సౌకర్యాలు కనుక వాళ్ళు సరిగా దృష్టి పెట్టి కల్పించకపోతే వచ్చిన పేషెంట్లకి మేము తెలంగాణ ఆల్ పెన్షన్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ పక్షాన దీనిపైన మేము పెద్ద ఎత్తున నిరాహార దీక్షకు కూడా పోతామని చెప్పని తెలియజేస్తున్నాం. ఈ వెల్నెస్ హాస్పిటల్ అపీరెన్స్ చూస్తే ఇది ఒక హాస్పిటల్ లెక్క కనపడతలేదు. చుట్టూ సరౌండింగ్ చూస్తే డస్ట్, చెత్త, చెదారం లేని అంటురోగాలు అంటేటట్టు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఈవెన్ మౌలిక వసతులు కూడా లేవు. ఎటువంటి ఇక్కడ యూరినల్స్ ఉన్నాయి కానీ నామకే వస్తున్నాయి, అవి మెయింటెనెన్స్ చేయక చాలా రోజులు అయిపోయింది. మౌలిక వసతులు అన్ని కల్పించాలని, స్పెషలిస్ట్ డాక్టర్లను, ఒక ఫిజిషియన్ కంపల్సరీ, పీజీ చేసినటువంటి ఫిజిషియన్ కంపల్సరీ ఉంచాలని నేను గవర్నమెంట్ను డిమాండ్ చేస్తున్నాను. ప్రభుత్వం స్పందించి ఔషధాల కొరతను తీర్చి ఖాళీగా ఉన్న వైద్యులు, పారామెడికల్ సిబ్బంది నియామకాలు జరపాలి అని రోగులు, విశ్రాంత ఉద్యోగులు కోరుతున్నారు.